కాపరి సంఘం యొక్క క్షేమము కోసం, సంఘం యొక్క అభివృద్ధి కోసం దేవుడు నియమించాడు. కాబట్టి ఇది ఎంత భారమైన పిలుపైనప్పటికీ కూడా దేవుడు ఆ భారాన్ని ఇచ్చాడు గనక ఆ కాపరి ఖచ్చితంగా ఆ భారాన్ని మోయాల్సిందే. దాన్ని విడిచిపెట్టడానికి లేదు, వదిలేయడానికి లేదు. ఖచ్చితంగా ఆ కాపరి తన బాధ్యతని నెరవేర్చాలి. కాబట్టి ఎక్కడైనా సరే, ఏ సంఘానికైనా, ఏ విశ్వాసికైనా సరే కాపరి చాలా ప్రాముఖ్యం. ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని మనం చూస్తే, క్రైస్తవ సంఘాలని మనం చూస్తే గనక, అంటే మన సంఘాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకండి, మనము మామూలుగా క్రైస్తవులందరినీ కూడా మనం చూస్తే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది చెప్తున్న ఒక మాట ఏంటంటే గనక, మాకు బైబిల్ తెలుసు, మేము మా బైబిల్ చదువుకోగలం, మా ప్రార్థన మేము చేసుకోగలం, మా ఆరాధన మేము చేసుకోగలం, మా ఇంట్లో మేము అందరం కూడా కలిసి ఆరాధన చేసుకుంటాం, మాకు ఇంకా సేవకుడితో పని లేదు, మాకు కాపరితో పని లేదు, మాకు సేవకుడు ఏమి అక్కర్లేదు అని చెప్పి ఇదొక ట్రెండ్ అనేది చాలామంది ఫాలో అవుతున్నారనమాట. అంటే ఇంకా మాకు కాపరితో పని లేదు అన్నట్లుగా. ఎందుకంటే బైబిల్ మా చేతిలో ఉంది, సేవకుడు ఏ వాక్యం చెప్తాడో మేము కూడా అదే వాక్యాన్ని చదువుకోగలం, సేవకుడు ఎలా ప్రార్థన చేస్తాడో మేము చేసుకోగలం, ఎలా ఆరాధన చేస్తారో ఆరాధన మేము కూడా చేసుకోగలం, మా ఇంట్లో ఉండి కూడా మేము దేవుణ్ణి ఆరాధించుకోగలం. కాబట్టి మాకు ఇంకా సేవకుడితో పని లేదు, మాకు కాపరితో పని లేదు అనే అభిప్రాయము ఈరోజు చాలామంది క్రైస్తవులకి వస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, అసలు నీకు ఒక విశ్వాసికి, ఒక సంఘానికి కాపరి ఉండాలి అని ఆ నియమాన్ని నియమించిన వాడు ఎవరంటే దేవుడే. దేవుని కన్నా మనుషులు ఎప్పుడూ కూడా జ్ఞానవంతులు కాదు. దేవుడి కన్నా మనుషులు జ్ఞానవంతులు కాదు. దేవుని జ్ఞానముతో పోలిస్తే మన జ్ఞానము చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే అది వెర్రితనం. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. దేవుడేమో తన జ్ఞానమును అనుసరించి, తన చిత్తమును అనుసరించి సంఘానికి ఒక కాపరు ఉండాలని ఆయన నియమిస్తే, సంఘం ఏం చేస్తుందంటే మాకు అన్నీ తెలుసు, మాకు అన్నీ వచ్చు, కాబట్టి మాకు ఇక కాపరితో పని లేదని చెప్పి కాపరిని విసర్జించి వారికి వారే వ్యక్తిగతంగా మేము ఆరాధన చేసుకోగలం, మేము ప్రార్థన చేసుకోగలం, మేము వాక్యాన్ని చెప్పుకోగలం అని చెప్పి, మాకు కాపరితో పని లేదని చెప్పి వారికి వారే కాపరికి దూరం అయిపోతున్న వారు ఉన్నారు. ఈ రెండింటిలో మీరు ఆలోచన చేస్తే దేవుని జ్ఞానము కన్నా మనుషుల జ్ఞానం ఏమాత్రం కూడా గొప్పది కాదు. ఒక విశ్వాసి ఎప్పుడైతే నాకు కాపరితో పని లేదు, నాకు సేవకుడితో పని లేదు అని నా భక్తిని నేను చేసుకోగలను, నా ఆరాధన నేను చేసుకుంటాను, నాకు ఏ సేవకుడు వద్దు, నేను ఏ చర్చికి వెళ్ళను, నా కుటుంబంలో నేనే ఉంటానని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు దేవుని నియమానికే వ్యతిరేకంగా జీవిస్తున్నట్లు.